ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, అస్తమాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన అని విసుగు చెందే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని. అందులో మేము చిరాకు పడేవాళ్ళం. ఒక సెలవు వస్తే ఫ్రైడే హాలిడే వచ్చిందంటే సెకండ్ క్లాస్ చదివి పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేయాలండి. బయట పిల్లలందరూ ఆడుకునేవారు, మాకేమో ప్రార్థన. అది ఫోన్లు తర్వాత వదిలేద్దామండి. అయ్యగారితో, సత్యనారాయణ గారితో ఈ విధమైనటువంటి మరి ఇది అనమాట అండి, రాలేకపోయాము. అదేవిధంగా మరి దేవుడు సృష్టించినప్పుడు మరణాన్ని ఇవ్వలేదండి. ఎప్పుడైతే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ గారు పాపము చేశారో, పాపం వల్ల వచ్చే జీతం ఏమిటండి? మరణము. ఈ మరణం అనేటువంటిది సంభవించింది అనమాట అండి. అయితే మరణము శరీరానికే కానీ ఆత్మకు ఏం లేదండి, మరణము లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువపైన మరణిస్తూ తన తుది శ్వాస విడిచేటప్పుడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనేటువంటి మాట ఎందుకు పలికారంటే, ఆయన క్రైస్తవులకి, ప్రపంచానికి ఒక మాదిరిని చూపించడానికి అన్నారండి. ఎందుకంటే మన శరీరానికి మరణం ఉంది. మనం మట్టిలో నుంచి తీవేయబడ్డాము. మట్టిలో దేవుడు మట్టిని చేసి, ముద్దను చేసి, బొమ్మను చేసి తన ప్రాణమును, తన జీవమును మనకు ఊదారండి. లోకంలో సమస్త సృష్టిని యెహోవా తండ్రి గారు సృష్టించారు. కాకపోతే మనిషి మీద ఎంత ప్రేమ ఉంటే తన స్వరూపమందు తన ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మనిషిని జీవించారండి, సృష్టించారండి. ఆయనలో ఉన్నటువంటి జీవాత్మను మనలో ప్రవేశపెట్టారండి. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, తండ్రి నాకు ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆత్మలకు రక్షకుడు యెహోవా తండ్రి గారు. ప్రభునందు మరి నిద్రించిన వారు రెండవ రాకడ సమయంలో మొదట ప్రభునందు నిద్రించిన వారు లెగిస్తారండి. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం అండి. మరి మనమందరము కూడా మనకి కూడా ఒక సమయం ఇవ్వబడుతుంది. దేవుడు ఈ లోకానికి మనం వచ్చిన తర్వాత మన ఎడల ఆయన ఉద్దేశం ఏమిటి అన్నది ఆయన పూర్తి స్థాయిలో నెరవేర్చుకున్నాక ఆయన పిలుపు మనకు రాబడుతుంది. అయితే ఆయన మరణించిన తర్వాత కుటుంబానికి చాలా విషాదం. కుటుంబం తేరుకోలేదండి. కుటుంబం చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు ప్రభావతి గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆవిడకున్నంత బాధ మరి మనలో ఎవరికి ఉండదండి. ఎందుకంటే మనం కాసేపు ప్రార్థన చేసి, కాసేపు దేవుని స్తుతించి, కాసేపు ఆ బిడ్డ కోసం మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఆవిడ లేచిన మొదలు ఉదయం ప్రతి పనిలో కూడా తన భర్త గుర్తుకొస్తూనే ఉంటాడు. కానీ ఆవిడ ఇక్కడ ఒక తీర్మానం చేసుకోవాలండి. ఆవిడ ధైర్యం తెచ్చుకోవాలి. ఎలాగంటే ఆవిడ ఒక అన్య కుటుంబంలో, ఎవరు తప్పుగా అనుకోవద్దు, దయచేసి క్షమించాలి, అన్య కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మరి సత్యనారాయణ గారు విశ్వసించిన దేవుని తన సొంత రక్షకునిగా ఆవిడ కూడా విశ్వసించింది. ఇక్కడ బైబిల్లోనికి మనం వెళ్ళినట్లయితే యోసేపు గారు యేసుక్రీస్తు యొక్క దాసుడు, యేసయ్యని నమ్ముకున్నటువంటి భక్తుడు. అయితే ఆమెకి వివాహం చేయబడినటువంటి ఆశా సేనాతో హిందూ స్త్రీ అండి. అయితే ఆ యొక్క హిందూ స్త్రీ తన భర్తను తన వైపు తిప్పుకోలేదండి. తన భర్త యొక్క దేవుడిని తన సొంత రక్షకునిగా స్వీకరించి తన యొక్క బిడ్డలను కూడా గోత్రకర్తలుగా తీర్చిదిద్దుకుంది. ఇవాళ మనం ఒంటరిగా ఆ బిడ్డ నిలబడగలుగుతూ ఉందంటే దేవుడు ఆ బిడ్డ ఎడల ఒక ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నారు. క్రైస్తవ విశ్వాసులైనటువంటి ప్రతి స్త్రీ కూడా, మనందరం కూడా ఆ బిడ్డకి ధైర్యం చెప్పాలి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీని వెలికి తీసి, అమ్మ ఈ విధంగా ఉండు, దేవుడు మీ ఎడల ఒక ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నారు. అనుదినము కూడా మరి సత్యనారాయణ గారు ఆయన కూర్చున్నప్పటికీ కూడా దినములో ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్ చదవడము, ప్రతి వారికి చెప్పడం, ఈ వీధిలో ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన ప్రార్థన చేయడము, ఎంతో మంచి పనులు ఆయన చేసి ఉన్నారండి. అయితే ఆయన దినములో ప్రతి దినము కూడా వాక్య పరిచర్య చేసి ఉన్నారు. ఆ యొక్క పరిచర్యని ఈవిడి మరి కొనసాగిస్తూ ఉండాలన్నమాట అండి. ప్రభువులో ప్రతి దినము కూర్చున్నా, నుంచున్నా, లేచినా ధైర్యము తెచ్చుకుని, తమాయించుకుని యేసుక్రీస్తులో నడవబడాలన్నమాట అండి. అదేవిధంగా మరి ఇవాళ నేనున్నానంటే చిన్న వయసులో దేవుడి ఊరికి అధికారం చేశారండి. ఈ చాలా తలపోట్లు అనమాట ఈ పంచాయతీలోని. నేను ఉదయము లేచింది మొదలు ప్రార్థన, బయటకు వెళ్ళిన ప్రార్థన, పంచాయతీలో మీటింగ్ జరిగినా కూడా నేను ప్రార్థన చేసుకుంటేనే కానీ అది స్టార్ట్ చేయనండి. అయితే ఇవాళ అంత ఎప్పుడు తలపోటు అన్నది లేదు. అందులోకి వచ్చిన తర్వాత మైగ్రేన్ కూడా వచ్చేసిందండి. కానీ ఇంత బిజీ షెడ్యూల్లో నేను వాక్యాన్ని చిన్నప్పటి నుంచి నేను చదివాను. కానీ
నేను ఎంత బిజీగా ఉన్నా దేవునికి నా జీవితంలో అత్యధికమైనటువంటి టైం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సామెతల దగ్గర నుంచి ప్రకటన వరకు చదివేశానండి. మళ్ళీ ఆదికాండం నుంచి మొదలు పెట్టేశాను. అని నా చిన్నప్పటి నుంచి నేను చదివాను. కాకపోతే ఈ లోకంలోనికి నేను ఎంత స్థానం ఇస్తున్నానో, ఈలోక గత్తరని, ఈలోక మట్టిని, ఈలోక కలంకాన్ని, ఈలోక అసూయని మనం అంటించుకోకూడదు. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఈ లోకంలో మనము మరి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునిని ఆకర్షింపబడాలి. వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆకర్షింపబడడానికి వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఉంటే ఆకర్షితులం అవుతామండి? ఈ లోకంలో ఏది కూడా దేవుని తెలియక ముందు మనము మన గత జీవితం వేరు. దేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితాన్ని నిష్కలంకమైనటువంటి పావురంగా మనందరము కూడా తీర్చిదిద్దుకోవాలండి. ఏదేమైనప్పటికీ మరి సత్యనారాయణ రాజు గారు యొక్క మరణము విషాదము అయినప్పటికీ ప్రభువునందు మృతులైనటువంటి భక్తులు మొదట లేపబడతారు కనుక మరి రాకడ సమయంలో మనందరం కూడా ఆయన్ని కలుసుకుంటాము అనేటువంటి దృఢ ఆశతో మనందరం కూడా ఆయన కోసం ప్రార్థన చేయాలి. ఆయన ఆత్మను కూడా దేవుడు చేర్చుకోవాలి, తన హక్కుని చేర్చుకోవాలని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి ప్రభావతి గారి గురించి మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఆవునికి మనమే ధైర్యం అవ్వాలండి. మనమే ధైర్యం అవి బైబిల్ని మనం ఆవిడకి వివరిస్తే కొద్దిగా ఆవిడ దేవునిలో ఎప్పుడు కూడా తన భర్త దేవుడిని తన దేవునిగా విశ్వసించింది. ఆ రోజు యోసేపు గారి భార్య ఎలాగైతే ఆసేనాథ్ గారు తన చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి విగ్రహారాధన వదిలేసి తన భర్త దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఈ రోజు బైబిల్లో తన ఇద్దరు బిడ్డలను కూడా గోత్రకర్తలుగా తీర్చిదిద్దుకున్నారండి. ఒక స్త్రీ తలంచుకుంటే ఏదైనా చేయగలదండి. మనందరం ధైర్యం చెప్దాము, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాము. మీరందరూ కూడా మీ యొక్క విశ్వాస జీవితంలో మరి ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. అనుదినము 3 పూటలు కూడా దినమునకు 3 దినములు మనం 3 పూటలు కూడా భోజనం చేస్తున్నామంటే 3 పూటలు కూడా ప్రార్థన అనేటువంటిది నూనెను మరి ప్రార్థన అనేటువంటి ఆత్మీయతను మనము సంపాదించుకున్నట్లయితే బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా వెలిగింపబడతాయి. ఆ నూనె అయినటువంటి ప్రార్థన వెలిగింపబడి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మనం ఆకర్షితులం అవుతాం అనమాట అండి. మనందరము కూడా దేవుని యందు నిత్యము అనుదినము దేవునిలో ఉండి ఈ యొక్క సత్యనారాయణ రాజు గారి ఆత్మకు మరి శాంతి చేకూరాలని మన అనుదిన ప్రార్థనలోని జ్ఞాపకం చేసుకుందాము. నాకు కొద్ది సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారు అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనమన్నాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనమన్నాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.